ఇసుక ఇసుక పాలసీ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ఇప్పుడు వరకు కూడా బయటికి రాలా. వాళ్ళు చాలా కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక లేక, పన్నులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది మరి నెలాఖరికి వస్తుందో రేపు పొద్దున్న 10-15వ తారీఖు వస్తుందో తెలియదు. వాస్తవమే. ఇసుక పైన ఆన్లైన్ పేమెంట్ చేస్తా ఉంటున్నారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆన్లైన్లు అంటే ఏంటమ్మా, ప్రతి వాళ్ళు ఆన్లైన్లో చేయడం వల్ల క్యాష్ అంటే ఎవరికి చెప్పట్లేదు. ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు, దొరకట్లేదు. ఇప్పుడు ఈడు ఫోన్లోకి వెళ్ళేది ఆడి ఫోన్లోకి వెళ్ళిపోతుంది. అంతా గ్యాంబ్లింగే. అంటే గత ప్రభుత్వంలో ఇసుక గురించి ఎలా ఇబ్బంది పడ్డారంటే మీరేం చెప్తారు? గత ప్రభుత్వం మొత్తం అంతా కృష్ణా బ్యారేజీ అంతా అమ్ముకున్నాడు కదా మా జగన్మోహన్ రెడ్డి. ఇసుక అంతా మొత్తం అమ్ముకుది. స్టార్టింగ్ కార్మికులు నాశనం అయిపోయింది అక్కడే. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోయింది, మన ఇసుక కార్మికులు పోయారు. మరి ఇంకేం చేస్తాం దానికి? 5 రూపాయలకి అన్నం పెట్టేవాళ్ళకి 5 రూపాయలు అన్నం కూడా తీసేశారు. మరి ఇంకేం చెప్తామమ్మా? మరి గతంలో పేదోళ్ళు బతకాలంటే జగన్ వల్లే అంటున్నారు కదా. మరి అది జగన్ వల్ల నిజంగా జగన్ వల్ల బతకాలనుకున్నాడు అయితే అది గెలవచ్చు కదా. గెలవకుండా ప్రతిదానికి 75కి 75 నేను సిద్ధం అని చెప్పి చెయ్యెత్తి అలా పెట్టాడు, బ్యానర్లు కట్టాడు. ఆడు ఏం చేశాడు? పీక్కున్నాడా? కనీసం అసెంబ్లీ హాల్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు వాడికి. మరి ఏం చేస్తాం చెప్పమ్మా? అది కర్మ, వాడు చేసుకున్న కర్మ. అది మనం ఏం చేయలేము. గత ప్రభుత్వంలో లాగా ఆన్లైన్ పేమెంట్ పెట్టకుండా చేస్తే కనుక ఇసుక అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి మేము చేయమ్మా. ఇలాంటి ఇసుక తవ్వకాలు కానీ అక్రమ సంపాదన మనకి మాకు వద్దు. ధర్మంగా ఎంతో కొంత కనీసం లారీ వెళ్తుందంటే లారీ పెట్రోల్ కనే మేము ఇస్తాం మా ప్రభుత్వంలో. అది అంటే ఉచితంగా ఇవ్వడానికి ఎలా భావిస్తుంది? ఉచితంగా ఎవడెత్తాడమ్మా? ఆడమ్మ మొగుడు సొమ్మ ఏంటి ఉచితంగా ఇవ్వడానికి? ఎక్కడ దింకొచ్చేస్తాడు? ఇప్పుడు పని చేసినోడు కావాలా? ఎవడమ్మ సొమ్ము దెంగిచ్చేస్తాడు ఊరికినే? ఇవన్నీ వేస్ట్ మాటలమ్మా. 4 మాటలు మాట్లాడతారు. అలాంటివి మనం పట్టించుకోకూడదు. ఏదైనా ధర్మంగా ఉండితే ధర్మంగా మాట్లాడాలి, అంతవరకే.